everyone, welcome to Learn with JBR. Today video lo 8th class maths new chapter, that is linear equations in one variable explain chestanu. Okay, for suppose in class test 2 marks for every correct answer. So every correct answer ki 2 marks anukundam. Okay na, in oka class test lo ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్. నౌ వీణా రోట్ 2 కరెక్ట్ ఆన్సర్స్. సో 2 కరెక్ట్ ఆన్సర్స్ కదా, ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అంటే షీ గాట్ ఎన్ని మార్క్స్ వస్తాయి తనకి? 2 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4 మార్క్స్. టోటల్గా తనకి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రాధా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాధా 3 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది. ఓకే, సో 3 కరెక్ట్ ఆన్సర్స్ చేస్తే 3 కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్కొక్క దానికి 2 మార్క్స్ కాబట్టి 3 × 2 = 6 మార్క్స్. రాధాకి 6 మార్క్స్. నౌ నెక్స్ట్ రాజు 5 కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ రాసిండు. ఓకే, సో 5 కరెక్ట్ ఆన్సర్స్ అయినాయంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్కి 2 మార్క్స్ కాబట్టి 5 కాబట్టి 5 × 2 = 10 మార్క్స్. సో రాజుకి 10 మార్క్స్ వచ్చాయి. నా వేద 6 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది. సో వేద 6 కరెక్ట్ ఆన్సర్స్ చేసిందంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ కాబట్టి 6 × 2 = 12 మార్క్స్. సో వేద గట్ 12 మార్క్స్. నౌ నెక్స్ట్ అనదర్ బాయ్ ఈజ్ గోపి. సో గోపి రోట్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్సో తెలియదు, బట్ హీ గాట్ 20 మార్క్స్. టోటల్ తనకి 20 మార్క్స్ వచ్చాయి. అంటే క్వశ్చన్స్ ఎన్నో తెలియదు, రాసిన కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ కరెక్ట్ ఆన్సర్స్ అనుకుంటే, సో ఈచ్ వన్కి 2 మార్క్స్ కాబట్టి ఎక్స్ క్వశ్చన్స్ ఇంటూ ఈచ్ వన్ ఈజ్ 2. సో అంటే ఏంటిది? ఎక్స్ × 2 అంటే 2x = ఎన్ని మార్క్స్ తనకి? 20 మార్క్స్. సో 2x = 20. ఓకే, ఇన్ దిస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 మార్క్స్ అనేది సో ప్రతి దాంట్లో 2 అనేది చేంజ్ అవ్వట్లే ఈ వాల్యూ కాబట్టి దీన్ని సో ఈ వాల్యూని మనం కాన్స్టాంట్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనేది క్వశ్చన్ నెంబర్స్, కరెక్ట్ ఆన్సర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ వీణా 2, రాధా 3, రాజు 5, వేద 6. సో ఇలా ఈ ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ని మనం వేరియబుల్ అంటాము. ఓకే, అనేవారుకి 20 మార్క్స్ వచ్చాయి కదా. సో టీచర్ ఏం చేసింది? 20 మార్క్స్ వచ్చాయని అంటే అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు కాబట్టి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నది కాబట్టి ఒక 1 మార్క్ ఎక్స్ట్రా ఇచ్చింది. సో 1 మార్క్ ఎక్స్ట్రా ఇచ్చిందంటే 2x + 1 మార్క్ ఇచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ మనం ఎలా రాసాం? దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఇది ఈక్వేషన్లా ఉంది కదా చూడండి. సో దీన్నే మనం లీనియర్ ఈక్వేషన్ అని కూడా అంటాము. సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2x - 7 = 35, 2x + 2y = 48, 4x - 1 = 2x + 5, x² + y = z. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈ వీటిని ఈక్వేషన్స్ అంటారు కదా. సో ఫస్ట్ ఒక్కొక్క ఈక్వేషన్కి డిగ్రీ చూద్దాం. సో ది డిగ్రీ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ 1. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్కి ఎక్స్ పవర్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. సో ఎక్స్ పవరే దాని డిగ్రీ అవుతుంది కాబట్టి ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషనే. ఎందుకంటే సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్లో కూడా ఈ వేరియబుల్కి పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక థర్డ్ ఈక్వేషన్ ఉంది, అది కూడా చూడండి. 4x - 1 అంటే ఇక్కడ ఎక్స్కి పవర్ 1 ఉంది అండ్ ఆల్సో ఇక్కడ కూడా 1 ఉంది. నా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే x² + y = z. సో x², సో ఇక్కడ x² ఉంది అంటే 2 ఉంది, పవర్ అనేది 2 ఉంది. సో పవర్ అనేది 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. అది ఎలా చెప్తామంటే, ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఈక్వేషన్ ఈజ్ 1, దెన్ ద ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ 3 ఈక్వేషన్స్కి డిగ్రీ అనేది ఓన్లీ 1 ఉంది. ఈచ్ ఈక్వేషన్కి చూడండి, ఈ ఈక్వేషన్లో 1 ఉంది, ఈ ఈక్వేషన్లో 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఈ 3 ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాము.
బట్ ఈ ఫోర్త్ వన్ని లీనియర్ ఈక్వేషన్ అనము, ఎందుకంటే దీని డిగ్రీ 2 ఉంది. సో డిగ్రీ అనేది 1 ఉంటేనే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే నవ్ ఇట్స్ క్లియర్. సి ఇన్ దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్ కదా. సో ఇక్కడ చూడండి ఇన్ దిస్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా 2x + 1, దీన్ని LHS అంటాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. సో ఈ 20 ఉంది కదా, దీన్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ RHS అంటాం. RHS అంటే ఏంటిది, ఈక్వల్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటే RHS అని అంటాం. ఓకే, సో ఫైనల్లీ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటిది, the degree of equation is 1, then the equation is called linear equation. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక ఈక్వేషన్లో దాని వేరియబుల్ యొక్క పవర్ అనేది 1 ఉంటే ఆ ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. సో అందులో ఎన్ని వేరియబుల్స్ అని ఉండని, దీంట్లో వేరే ఉంది, దీంట్లో వేరే ఉంది, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉన్నా ఏం పర్వాలేదు. బట్ ఇక్కడ కూడా x² లేకుండా x + y + it = z అని ఉందనుకోండి. సో ఇది కూడా లీనియర్ అంటే కాన్స్టాంట్స్ లేవు, z కాకుండా ఇది 12 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ x² ఉందంటే పవర్ అనేది 2 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఓకే, నవ్ ఇట్స్ క్లియర్. నవ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఇంకా 3 ఈక్వేషన్స్ తీసుకున్నాను. అవి చూడండి, 2x - 7 = 35, 4x - 1 = 2x + 5, అండ్ థర్డ్ వన్ ఈజ్ 2x + 2y = 48. సో ఈ 3 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇవన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్, ఎందుకంటే ఈ వేరియబుల్స్ యొక్క పవర్ అనేది అన్నిటికీ 1 ఉంది కాబట్టి వీటిని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇంతవరకు క్లారిటీ. నా నెక్స్ట్ ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఈక్వేషన్లో ఓన్లీ 1 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో కూడా 1 ఉంది. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, అంటే x అంటే ఒకటే కానీ 2 కాదు కదా. సో ఇది కూడా 1 వేరియబుల్ ఉంది. సో థర్డ్ ఈక్వేషన్లో చూసినట్టయితే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి అది, x అండ్ y, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ 1 and 2 వేరియబుల్స్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటారు, ఎందుకంటే ఇక్కడ 1 వేరియబుల్సే ఉన్నాయి కాబట్టి వీటిని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. థర్డ్ ఈక్వేషన్ మాత్రం కాదు, ఎందుకంటే దీంట్లో వేరియబుల్స్ 2 ఉన్నాయి. ఓకే, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. నౌ general form of linear equation in 1 variable, that is ax plus b it is equal to 0, where a not equal to 0, a comma b are constants. Okay, so general form of linear equation in 1 variable ante enti, ax plus b equal to 0, a not equal to 0 అవ్వాలి అండ్ ఏబీలు కాన్స్టాంట్ అవ్వాలి. a not equal to 0 కాకుండా a equal to 0 అయిందనుకోండి, ఏమవుతుంది అప్పుడు, ఏ 0 అయిందంటే 0 × x it is equal to 0. సో మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, b = 0 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ కదా. ఓకే, ఇలా వేరియబులే లేదు కాబట్టి మనం దీన్ని లీనియర్ ఈక్వేషనే అనము, కాబట్టి a not equal to 0 అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఇంకా జనరల్ ఫామ్ అనేది ax + b కాకుండా ax = b కూడా అవుతుంది, ఈ ఫామ్లో కూడా ఉంటుంది. ఈ 2 ఫామ్స్ కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి జనరల్ ఫామ్స్. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటిది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఏంటి. ఓకే, సో ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదేంటంటే సింపుల్ ఈక్వేషన్. దీన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాము, సింపుల్ ఈక్వేషన్. ఓకే, సో ఎగ్జామ్లో అప్పుడప్పుడు డైరెక్ట్గా లీనియర్ ఈక్వేషన్ అనకుండా సింపుల్ ఈక్వేషన్ అని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది, అందుకే ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి పేజీ నెంబర్ 38లో డూ దిస్ ప్రాబ్లమ్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ మనకు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలిసింది కదా. సో ద డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ 1, దెన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 4x + 6 = 8, అంటే దీని డిగ్రీ ఎంత ఉన్నది, ఓన్లీ 1 ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా. నెక్స్ట్ 4x - 5y = 9. సో ఇక్కడ వేరియబుల్స్ ఎన్నైనా ఉన్నాయి ఫస్ట్ పక్కకు పెట్టండి, ద డిగ్రీ ఎంత ఉందో చూడండి, డిగ్రీ ఓన్లీ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. నా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 5x² + 6xy - 4y². సో ఇక్కడ దాని డిగ్రీ అనేది 2 ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే డిగ్రీ 2 ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఓన్లీ దాని డిగ్రీ
1 ఉంటేనే ఆ ఈక్వేషన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. నౌ నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 11. సో ఇక్కడ ఎక్స్ వైలు అనేవి మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి దాని పవర్స్ అనేవి 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. సో 2 అవుతుంది కాబట్టి దాని పవర్ 2 అవుతుంది కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవ్వదు ఎందుకంటే దాని పవర్ అనేది 2 వస్తుంది చూడండి ఈ ఈక్వేషన్లో. నా నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 3x + 2y - 6. సో ఇక్కడ 3x + 2y ఉంది, ఇక్కడ x వైలు ఉన్నాయి, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది మరి ఇక్కడ ఎందుకు కావట్లేనంటే, సో ఇక్కడ చూడండి x y అనేది మల్టిప్లై అవుతున్నాయి పక్క పక్కకే కాబట్టి దీని పవర్ అనేది పెరిగింది. సో ఇక్కడ దీని దానికే ఉన్నాయి కాబట్టి దీని పవర్ అనేది 1 సో కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో సేమ్ ఇది కూడా చూడండి 3 = 2x + y 1 పవర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. నా నెక్స్ట్ ఇక్కడ చూడండి 7p + 6q + 13s ఇట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇది లీనియర్ ఈక్వేషనా కాదా? సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ ఎందుకంటే ఈ ప్రతి వేరియబుల్కి కూడా దాని పవర్ అనేది 1 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. నౌ నెక్స్ట్ 39 పేజీలో ఉన్న డూ దిస్ ప్రాబ్లమ్ చూద్దాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్? సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? లీనియర్ ఈక్వేషన్ అండ్ 1 వేరియబుల్ని మనం సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఓకే, సో చూడండి సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? మనకి ax + b = 0 అయి ఉండాలి, లేదంటే ax = b అయి ఉండాలి, అండ్ a, bలు కాన్స్టాంట్ అయి ఉండాలి, a ≠ 0 అయి ఉండాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి అండ్ 1 వేరియబులే ఉండాలి, ఎక్స్ అనేది ఓన్లీ 1 వేరియబులే ఉంది కదా. సో ఓకే చూడండి ఇక్కడ 3x + 5 = 14. సో ఇది ఓన్లీ 1 వేరియబులే ఉంది అండ్ దాని పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, సో ఫస్ట్ ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3x - 6 = x + 2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక వేరియబులే ఉంది కాబట్టి ఇది కూడా దాని పవర్ కూడా 1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇది కూడా సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. నా నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే 3 = 2x + y ఉంది. సో x అనేది వేరే వేరియబుల్, y అనేది అనదర్ వేరియబుల్. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కాదు, అంటే సింపుల్ ఈక్వేషన్ కాదు. ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి, దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు ఇలాంటి ఈక్వేషన్స్ని. ఓకే, సో నా నెక్స్ట్ ఫోర్త్ వన్, x/3 + 5 = 0. ఇందులో కూడా x పవర్ అనేది 1 ఉంది, ఓన్లీ 1 వేరియబులే ఉంది కాబట్టి ఇది కూడా సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. నా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే x² ఉంది. సో పవర్ అనేది 2 ఉంది కాబట్టి ఫస్టే దీన్ని చూడగానే తెలిసిపోతుంది ఇది లీనియర్ ఈక్వేషనే కాదు. లీనియర్ ఈక్వేషన్ కానప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఎలా అవుతుంది? సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, నా నెక్స్ట్ ఇక్కడ చూడండి 5n - 6n 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ కూడా 3 వేరియబుల్స్ ఉన్నాయి, సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 13t - 26 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 39. ఇక్కడ 1 వేరియబుల్ ఉంది, దాని పవర్ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. నౌ ఇట్స్ క్లియర్. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ హౌ టు సాల్వ్ సింపుల్ ఈక్వేషన్. సో సింపుల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3y + 39 = 8. సో y పవర్ అనేది 1 ఉంది, ఓన్లీ 1 వేరియబుల్ ఉంది కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఫస్ట్ దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం 1 మెథడ్ ద్వారా చేద్దాం, నెక్స్ట్ ఇంకొక మెథడ్ ద్వారా చేద్దాం. ఫస్ట్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ మెథడ్లో ఎలా చేయాలంటే దీన్ని 3y + 39. సో ఇక్కడ +39 ఉంది కదా, సో -39 ఆన్ బోత్ సైడ్స్. 8 - 39. సో -39 అనేది బోత్ సైడ్స్ మనం చేయాలి ఎందుకంటే ఇక్కడ +39 ఉంది కదా, 39 క్యాన్సిల్ చేయాలంటే సో ఇలా క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా చేద్దాం. నెక్స్ట్ ఏమవుతుంది? +39 - 39 క్యాన్సిల్ అవుతుంది. 3y 8 - 39 దట్ ఈజ్ ఈక్వల్ టు -31. ఓకే, నా నెక్స్ట్ ఇక్కడ 3y ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు -31 ఉంది. 3 × y ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి డివిజన్ మెథడ్ ద్వారా చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తేనే కదా క్యాన్సిల్ అయ్యేది. 1/3 ఆన్ బోత్ సైడ్స్. నౌ 1/3 ఆన్
బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది 3/3 ఇంటూ y ఇట్ ఈజ్ ఈక్వల్ టు -31/3. 3కి 3 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 1 ఉంటుంది. సో 1 ఇంటూ y ఈక్వల్ టు y దట్ ఈజ్ ఈక్వల్ టు -31/3. ఓకే, దేర్ ఫర్ y ఈక్వల్ టు -31/3. నౌ నెక్స్ట్ సెకండ్ మెథడ్ ద్వారా చేద్దాం. సెకండ్ మెథడ్లో ఎలా చేయాలంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్, ఇది ట్రాన్స్పోజింగ్. ఓకే, ట్రాన్స్పోజింగ్ మెథడ్ ద్వారా చేద్దాం. సో ఇదే క్వశ్చన్ 3y + 39 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఫస్ట్ మనకు ట్రాన్స్పోజింగ్లో ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ ఎల్హెచ్ఎస్, మీకు ఆర్హెచ్ఎస్ అంటే తెలుసు కదా. సో ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ ఉండేటి ఎల్హెచ్ఎస్, ఈక్వేషన్కి రైట్ సైడ్ ఉండే ఈక్వల్కి రైట్ సైడ్ ఉండేది ఆర్హెచ్ఎస్ కదా. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ నుండి ప్లస్ అనేది రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు మైనస్ అవుతుంది. సో ఎల్హెచ్ఎస్ నుండి మైనస్ అనేది రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు ప్లస్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ నుండి డివిజన్ అనేది రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు మల్టిప్లై అవుతుంది, అంటే ఇంటూ అవుతుంది. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ నుండి ఇంటూ అనేది ఆర్హెచ్ఎస్కి మూవ్ అయినప్పుడు డివిజన్ అవుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్పోజ్లో ఇలా చేంజ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మనకు 3y + 39 ఉంది. +39 అనేది ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్కి చేంజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, సో 3y 8 - 39 అంటే -31. సో నెక్స్ట్ ఏమవుతుంది y, ఇక్కడ 3 అనేది yకి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ నుండి రైట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, అంటే -31/3 అవుతుంది. దేర్ఫోర్ y ఈక్వల్ టు ఎంత మనకి వాల్యూ -31/3. సో ఏ ప్రాసెస్లో చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్. ఓకే, సో ఈ మెథడ్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఇదేమో క్యాన్సిలేషన్, ఇలా డివిజన్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడేమో ట్రాన్స్పోజింగ్ మెథడ్ ద్వారా. ఓకే, సో ట్రాన్స్పోజ్లో మాత్రం ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, డివిజన్కి మల్టిప్లైకి డివిజన్, ఇలా సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. నౌ అనదర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ సాల్వ్ 7/4 - p = 11. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 7/4 - p = 11 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి, ఇది ఏం లేకుంటే సైన్ అనేది ప్లస్ ఉన్నట్టే కదా. సో ప్లస్ సైన్ అనేది లెఫ్ట్ నుండి ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ అనుకోండి ఫస్ట్. సో ఇటు సైడ్ నుండి రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు మైనస్ అవుతుంది, -p ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 11 - 7/4. సో -11 అంటే 11/1 అన్నట్టు కదా మీనింగ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 4 అవుతుంది. సో 1 × 4 4. సో 11 × 4 -4 1 × 4 కాబట్టి 7 × 1 = 7. సో 44 - 7/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 37/4. సో -p = 37/4 అయింది. సో దీన్ని మైనస్ అనేది అటు సైడ్ వెళ్తే మనకేమవుతుంది, p = -37/4 అవుతుంది. ఓకే, ఈ p = -37/4 వచ్చింది. ఈ ఆన్సర్ కరెక్టేనా కాదా, లెట్స్ చెక్. ఒకసారి చెక్ చేద్దాం ఎలాగో. సో ఇక్కడ చూడండి, p = ఎంత వచ్చింది మనకు వాల్యూ, -37/4 కదా. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. ఎల్హెచ్ఎస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్హెచ్ఎస్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ 7/4 ఈజ్ కామన్. నౌ నెక్స్ట్ మైనస్ ఈజ్ మైనస్. ఇక్కడ p వాల్యూ ఏముంది, -37/4 ఉంది. ఓకే, సో ఫస్ట్ డినామినేటర్లో 2 4 ఉన్నాయి కాబట్టి మనకి ఎల్సిఎం 4 వస్తుంది. 7 యాజ్ ఇట్ ఈజ్ 7. సో నా నెక్స్ట్ ఏముంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37 దట్ ఈజ్ ఈక్వల్ టు 37 + 7 44/4. సో డైరెక్ట్గా 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 4 1 = 4 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. 11 అనేది ఏమవుతుంది, ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఉంది. సో మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్టే, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. ఓకే, ఇలా చెక్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం సింపుల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ షీట్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా వేరే ఏదైనా టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఓకే, if you like this video, like and share your friends and don't forget subscribe my channel. Thank you.